వెల్కమ్ టు తెలంగాణ ఫోకస్. నేను మీ హరితక్క. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్కు ఏపీ సీఎం చంద్రబాబు మద్దతు పలుకుతున్నారా? మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత గెలవాలని ఆయన కోరుకుంటున్నారా? కార్ టాప్ గేర్లో దూసుకుపోవాలన్నదే ఆయన అభిప్రాయమా? అందుకే ఇటీవల తన పాత కార్ ఫోటోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారా? కారు వెనుక పరమార్థం కారు పార్టీకే మద్దతు తెలపడమేనా అంటే అవుననే అభిప్రాయం గులాబీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతుంది. జూబ్లీహిల్స్ బైపోల్ హిట్ ఇప్పుడు తారాస్థాయికే చేరింది. ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీఆర్ఎస్ డి అంటే డి అంటున్నాయి. రెండు రాష్ట్రాల ప్రజలు ఇప్పుడు జూబ్లీహిల్స్ వైపే చూస్తున్నారు. ఈ తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. చంద్రబాబు ట్వీట్పై ఇప్పుడు హాట్ టాపిక్గా చర్చ సాగుతోంది. పాత కారుతో తన గుర్తులను నెమరేసుకుంటూ చంద్రబాబు ట్విట్టర్ వేదికగా ఫోటోలను షేర్ చేశారు. దీంతో నెటిజన్లు ఇప్పుడు దీనిపైన రకరకాలుగా పోస్టులు పెడుతున్నారు. ఈ పాత కారుకు సంబంధించిన ఫోటోలు పెట్టడం వెనుక అసలు రీజన్స్ జూబ్లీహిల్స్ బైపోలేనన్న చర్చ కూడా సాగుతోంది. పరోక్షంగా కారుకు మద్దతు తెలిపే ఉద్దేశంతోనే చంద్రబాబు ఈ పోస్టు పెట్టారా అన్న వాదన కూడా బలంగా వినిపిస్తుంది. గులాబీ శ్రేణులైతే బాబు గారు తమకే మద్దతు పలుకుతున్నారంటూ ఆ ఫోటోలను కూడా ఓటర్లకు చూపించేస్తున్నారు. ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు కారుకు ఎందుకు మద్దతు పలుకుతారు? నిజంగా అంత ఉందా అంటే దానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. అవేంటంటే, మాగంటి గోపీనాథ్ గతంలో టీడీపీలో పనిచేశారు. తెలుగు యువత అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించడంతో పాటు అనేక రకాలుగా కూడా పార్టీకి ఆయన సేవలు అందించారు. పైగా ఆయన మొదటిసారి టీడీపీ నుంచే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంతేకాదు, ఏపీ మంత్రి లోకేష్కు ఆయన అత్యంత సన్నిహితుడని కూడా చెప్తుంటారు. ఇక చంద్రబాబుతోనూ మాగంటి గోపీనాథ్కు సాన్నిహిత్యం ఉండేదంట. అన్నింటికి మించి సామాజిక వర్గం కోణంలోనూ చూసినా ఒకే సామాజిక వర్గం. పైగా గోపీనాథ్ సతీమణి కూడా ఏపీ ఆడబిడ్డ. ఇలా ఏ రకంగా చూసినా మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత గెలవాలని చంద్రబాబు కోరుకుంటున్నారన్న వాదన వినిపిస్తోంది. అందుకే కార్ పార్టీకి మద్దతుగా తన పాత కార్ ఫోటోలను చంద్రబాబు షేర్ చేశారన్న చర్చ కూడా సాగుతోంది. జూబ్లీహిల్స్లో టీడీపీ క్యాడర్, సానుభూతి పరులు, పార్టీ అభిమానులు ఎక్కువ మందే ఉన్నారు. వాళ్ళంతా నిన్న మొన్నటి దాకా ఎవరికి ఓటేయాలన్న కన్ఫ్యూజన్లనైతే ఉన్నారు. ఆ కన్ఫ్యూజన్కు తెరదింపేందుకే కారు ఫోటోలను చంద్రబాబు షేర్ చేశారన్న ప్రచారం కూడా జరుగుతోంది. జూబ్లీహిల్స్లో టీడీపీ క్యాడర్కు సరైన సంకేతాలు ఇచ్చేందుకే బాబు గారు ఈ ఎత్తుగడ వేశారన్న వాదన వినిపిస్తోంది. సైకిల్ పార్టీ క్యాడర్కు కూడా ఇది ఖచ్చితంగా చంద్రబాబు అదే సిగ్నల్ ఇచ్చారని గుసగుసలాడుకుంటున్నారు. ఇదిలా ఉంటే జూబ్లీహిల్స్లో రేవంత్ రెడ్డి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వెంగళరావు నగర్, సోమాజిగూడలో జరిగిన రోడ్ షోలో సీఎం పాల్గొన్నారు. మరో 5 రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. అయితే ఈ రెండు సభల్లో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్, ఏపీ సీఎం చంద్రబాబుల ప్రస్తావన తీసుకురావడమే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. దివంగత పీజేఆర్ చనిపోయినప్పుడు చంద్రబాబు సహా బీజేపీ పోటీ పెట్టకుండా మానవతా విలువలకు కట్టుబడి ఉన్నారని సీఎం చెప్పుకొచ్చారు. అంతేకాదు, దివంగత వైఎస్ఆర్ పేరు ఎత్తకుండా ఉండడం కూడా ఇక్కడ విశేషం. అదే సమయంలో దివంగత ఎన్టీఆర్ విగ్రహాన్ని మైత్రివనం వద్ద ఏర్పాటు చేస్తానని, తానే ఆ విగ్రహాన్ని ప్రారంభిస్తానని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం కాంగ్రెస్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఇలా ఉంటే జూబ్లీహిల్స్లో ఉన్న టీడీపీ మద్దతుదారుల ఓటు బ్యాంకును తమ వైపుకు తిప్పుకునేందుకు రేవంత్ రెడ్డి వేసిన ప్లాన్లో భాగమేనని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మాగంటి గోపీనాథ్ గతంలో టీడీపీలో పనిచేశారు. అంతేకాదు, చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన గోపీనాథ్ కుటుంబానికి టీడీపీ మద్దతుదారుల ఓటు బ్యాంకు వెళ్లకుండా సీఎం ఇలాంటి కమెంట్స్ చేశారన్న చర్చ కూడా నడుస్తుంది. మొత్తానికి జస్ట్ కార్ ఫోటోలను పెట్టి చంద్రబాబు పెద్ద చర్చకే తెరతీశారు. మరి నిజంగానే ఆయన కార్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారా? మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత గెలవాలని ఆయన కోరుకుంటున్నారా అన్నదే ఇప్పుడు చంద్రబాబు ఇప్పటిదాకా వెల్లడించలేదు. కానీ చంద్రబాబు షేర్ చేసిన ఫోటోలు మాత్రం కారు పార్టీకి ఖచ్చితంగా అడ్వాంటేజ్ అన్న వాదన బలంగా వినిపిస్తుంది. మరి ఇది బీఆర్ఎస్కు ఏ స్థాయిలో కలిసి వస్తుందో అనేదే చూడాల్సి ఉంది. సైనింగ్ ఆఫ్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.